మరీ మాటలో మాట్లాడుతున్నట్టు మీకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ ఏమో నెగెటివ్‌లో ఓపెన్ అయింది. నేను మాట్లాడుతున్నప్పుడు 94 ప్లస్ పాయింట్‌లో ఉంది. ఎలాగే ఎండ్ ఆఫ్ ది క్లోజ్ అవుతుందో మనకు తెలీదు. ఇది డెఫినెట్‌లీ ఒక మంచి క్లోజ్ ఇవాళున్నా కూడా చాలా శీఘ్రంగా మార్కెట్ ఏమో ఈ 90 పాయింట్ రిటర్న్ ఇచ్చేస్తుంది. మార్కెట్ ఇలాగనే ఉంటుంది. రీటైల్ ఎఫ్‌ఐఎస్ అమ్ముతున్నారు. మొదట 3 రోజులు ఎఫ్‌ఐఎస్ అమ్మేళ్ళిపోయింది. మోర్ దాన్ ది ఎంటైర్ నవంబర్ మంత్‌లో అమ్మది. అంటే నవంబర్ మాసం అంతా డబ్బులంతా తీసుకెళ్ళినంత డబ్బంతా తీసుకెళ్ళింది కలిపితే మొదటి 3 రోజుల్లో ఇంకెక్కువగా తీసుకెళ్ళాడని అర్థం. రూపాయి పడుతూనే ఉంది. 90, 40 వరకు దిగింది. డబ్బులు ఎళ్తున్న కొలది రూపాయి ఎళ్తూనే ఉంటుంది. ఇది మనకొక నిదర్శనం. రూ. 12,025 వరకు అది గోల్డ్ ఉంది. రూ. 40 తగ్గింది. ఇది నేనే ఎదురు చూశాను నిన్న. గోల్డ్ 12,000 మీదే ఉంది. 24 క్యారెట్ ఏమో 13,000 వరకు ఉంది. ఇదవుతున్నది గోల్డ్ తలక ఇది. జపాన్‌లోనేమో బాండ్ ఈల్డ్ పెరుగుతూనే ఉంది. 10 ఇయర్ బాండ్ ఈల్డ్ ఏమో 1.9 దగ్గర ఉంది. అది రూ. 100 అయిపోతుందని అన్నుండు. అదొక బ్రేక్ పాయింట్ 2 దాటిపోయింది అంటే 1995 లెవెల్‌కెళ్ళిపోతుంది. 30 వర్షం ముందున్న లెవెల్‌కెళ్ళిపోతుంది. ఇండియాలోను చాలా గవర్నమెంట్ కంపెనీస్ జపాన్ నుంచే డబ్బులు తీసుకెళ్లారు. వాళ్ళకందరూ వడ్డీ పెరుగుతుంది. అదవుతున్నది నిజం. ఈ ఇండియా మొత్తం ఇండిగో ఫ్లైట్ ప్రాబ్లంలో ఉంది. పీఆర్‌లోనేమో ఎయిర్ ఇండియాని అటాక్ చేస్తారు. ఇవాళ హిందూ పేజ్ ఫస్ట్ పేజ్‌లో వచ్చేసింది. మైజా దాంట్లో రాలేదు. నిన్న ఇండిగో ఏమో 200 ప్లేన్ క్యాన్సెల్. ఓకే. నాది 2 రోజుల ముందేమో 80-20లో ప్రాబ్లమ్ ఉందని తెలిసింది. 49% ఆఫ్ ప్లేన్ ఏమో టైమ్‌లో ఉందని. చాలా ప్లేన్స్ ఏమో 5 అవర్స్, 8 అవర్స్ ఉన్నాయి. నిన్న ఇండియా తాలూకా ఎయిర్ ట్రాఫిక్ సిస్టమ్ అంతా కేయాస్‌లో ఉంటది. ఇది తమిళనాడులో కాదు. ఇది నార్త్ ఇండియాలో కూడా ఇదే ప్రాబ్లమ్ ఉంది. ఇది ఏంటని తెలియలేదు. 2 కారణం ఉండొచ్చు. పైరేట్ స్ట్రైక్ ఉన్నదని చాలామంది చెప్తున్నారు. 80-20 సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చని అంటున్నారు. మీరు ఎక్కడికైనా ఫ్లైన్‌లో వెళ్తున్నారట, ఇండిగోలో వెళ్తున్నారా? ముందు జాగ్రత్త చెక్ చేసి దాని తర్వాత వెళ్ళండి. అంటే ఇండిగో స్టాక్ డెఫినెట్‌లీ పడింది. సో, ఇదేమో ఇండిగో నుంచి న్యూస్. ఇప్పుడు ఐబీఎం చీఫ్ ఏం చెప్తున్నారు? ఇన్ని $1 ట్రిలియన్ వచ్చి ఈ డేటా సెంటర్ కట్టిన దాంట్లో ఏ యూజు లేదు. అలాగని క్లియర్‌గా చెప్తున్నారు. ఇది మొదటిసారి ఐటీ ఇండస్ట్రీ నుండి ఏఐ ఫ్రెంచీలో ఉంది. అలాగని చెప్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనే ఇండియాలో ఉన్న ఎయిర్‌లైన్ మార్కెట్‌లో జరుగుతున్న విషయం ఇది. ఈ వర్షం చాలా డెవలప్‌మెంట్ అది. గుండు సూదా ఉన్నా కూడా ఫిన్‌టెక్ కన్సిడర్ చేయకండి అని నేను చెప్పాను. ఇప్పుడు కూడా కన్సిడర్ చేయకండి అని చెప్తున్నాను. గుండు సూది ఉన్నాడు ట్రెంట్‌ని కన్సిడర్ చేయకుండా అని చెప్పాను. ఇప్పుడు కూడా కన్సిడర్ చేయకుండా చెప్తున్నాను. మళ్ళీ ఇది కూడా నేను లేదు అని చెప్పాను. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 50% పడతాయని చూద్దాం. ఇప్పటికి అది కన్సిడర్ చేయకండి. అది తెల్లగా ఉండండి. అది మార్కెట్ చాలా పెద్దగా పెంచేస్తుంది. అది మార్కెట్ ఏమో కరెక్షన్ ప్రాసెస్‌లో నాటకో గురించి హైలీ క్రిటికల్ ఒక ఆర్టికల్ వచ్చాయి. నేను చెప్పిన పాయింట్స్ వచ్చాయని చెప్పారు. రిఫిల్మెంట్ వెళ్ళిపోయిందంటే వాళ్ళ ఏం చేయడం అదర్. ఆ అగ్రో కెమికల్ ఫ్లోరిన్ ప్రోడక్ట్ వచ్చి మేనేజ్ చేయాలి. అది దానివల్ల 2027లో నాకు సేల్స్ కరెక్ట్‌గా ఉండదు అని చెప్తున్నారు. వాళ్ళే ఏం చెప్తున్నారంటే సెమీ క్లూటెడ్ రెడీగా ఉన్నారు. అలాగే రెడ్డీస్ ఫార్మ్ అని ఒక మాత్రం రెడీగా మార్చేశారు. ఇదంతా జీరో రెవెన్యూ వచ్చాయి. వాళ్ళ రేట్ చెప్తున్నారు. ఇది ఒక సైక్లిక్ స్టాక్ అలాగని చెప్తున్నారు. అలాగే సౌత్ ఆఫ్రికన్ కంపెనీ ఎక్వైర్ చేసి ముందు మాట్లాడుతున్నారు. అది కూడా రెవెన్యూ గురించి ఆ కాలిక్యులేషన్ లేదు అని చెప్తున్నారు. నాకు తెలిసిన వరకు ఇది ఒక చీప్ అండ్ స్టాక్. 50% సేల్ అమెరికాలో జరుగుతుంది. రూపాయి ఏమో అది పాదాలంకి వెళ్తున్నది. అది ధైర్యంగా మనం నాటుకొని కన్సిడర్ చేయొచ్చు. అదన్నది నా తలకు ఒపీనియన్. నెక్స్ట్ ఏంటంటే టాటా ఆటో కంపెనీ అని ఒక కంపెనీ, ఒక స్వీడిష్ కంపెనీని కంప్లీట్లీ కొనేశారు. ఈ ప్రాసెస్ ముందే ఉంటుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి మొత్తం కంపెనీ తీసుకున్నారు. టాటా ఆటో కాంపోనెంట్స్ అనేది టాటా కన్సర్న్స్ కూడా సబ్సిడీ. ఇంకా ఐపీఓ లేదు. దీనివల్ల ఇదేమో టాటా సన్స్ తాలూకా ఫుల్ సబ్సిడీ. నేను చెప్తున్నట్టుగా చాలా కంపెనీస్ వాళ్ళలోనూ ఉంది. టోటల్లీ టాటా సన్స్ సబ్సిడీయే 100కి మీద ఉంటుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది టాటా ఆటో కంపెనీ. టీపీ బాలాజీ జేఎల్ఆర్‌కి సీఈఓ అయినప్పుడు ఫస్ట్ చేసిన వాడు. అక్కడ ఉన్న పబ్లిసిటీ చీఫ్ అన్నోడికి మెట్ గవర్న్ అతనికి వాళ్ళ సెక్యూరిటీని వచ్చి ఎస్కార్ట్ చేసి ఆఫీస్ నుంచి పైన తీసుకెళ్ళిపోయారు. ప్రైమరీ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఫెయిల్యూర్‌కి వీళ్ళే రెస్పాన్సిబుల్ అని. అదే సమయంలో సైబర్ అటాక్ నుంచి రికవర్ అవుతున్న టైంలోనే లాస్ట్ సీఈఓని తీసేశారు. దీనివల్ల ఏమో టీపీ బాలాజీకి టర్న్ ఓవర్ చేయడానికి ఒక టఫ్ టాస్క్ అలాగని చెప్తున్నారు. నెక్స్ట్ అవుతున్నది ఓపెన్ ఏఐ అని చెప్తున్నారట.
మేము టాటాతోని మాట్లాడుతున్నాం. వాళ్ళతోని ఏఐ సెంటర్ చేస్తామని. నీకు జాగ్రత్త ఉంటది. టీసీఎస్ అని టీపీజీ ఫండ్ టైఅప్ చేసి ఏఐ జాయింట్ వెంచర్ ఇప్పుడు చేస్తా అని చెప్పారు. అదే టీపీజీ గ్రూప్ టాటా ఎలక్ట్రిక్ వెహికల్‌లోను ఇన్వెస్ట్ చేశారు. దీనివల్లేమో టీసీఎస్ ఏమో టీపీజీ గ్రూప్‌లో డాటా సెంటర్ చేయడంలో నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోయారు. ఇన్ఫోసిస్ ఏం చెప్తున్నారంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇండియాలో ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ యూజ్ చేయడానికి ఇన్ఫోసిస్ సర్వీస్ ఇస్తున్నది. అది మాకు మంచి బిజినెస్ వస్తుంది అనని ఫీల్ చేస్తున్నారు. గోల్డ్ లోన్ పెరగడం వల్ల మెజారిటీ గోల్డ్ లోనే కాన్సంట్రేట్ చేస్తారు. ముత్తూట్ ఫైనాన్స్ ఏమో ఈ వర్షం డబుల్ అయిపోయింది. మనం చాలా టైం కన్సిడర్ చేసాం. ఇది మనకి 100% రిటర్న్ మీదే వచ్చేసింది. ఇది ఎంతగా పెరుగుతుందని ఇంకా అడుగుతున్నారు. ఇది పెరగదు అని అంటున్నారు. నాకు తెలిసిన వరకు గోల్డ్ లాస్ట్ ఇయర్ లాగా పెరగదని చెప్తున్నారు. పెరగడం కన్ఫామ్. మా ప్రజలు గోల్డ్ లోన్ వచ్చి డబ్బులు తీసుకోవడం కన్ఫామ్. దీనివల్ల ఇది ఒక మంచి గుడ్ న్యూస్‌గా నేను చూస్తున్నాను. విప్రో ఏమో హార్మన్ డీబీఎస్‌తోని ఐటీ ఆపరేషన్స్ మ్యాటర్‌ని కంప్లీట్‌గా తీసుకొనొచ్చారు. అంటే కంప్లీట్ చేసేసారని అర్థం. అలాగే ఇండియాలోనేమో ఎల్‌పీజీ ఏమో మనకు తగ్గడం లేదన్నా కూడా చీపర్ రిఫైనరీకి ఎల్‌పీజీ కావాలంటే 4 కార్గో ఇంపోర్ట్ చేశారని ఎల్‌పీజీ 4 కార్గో ఏమో దిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమో ఇండియాలోని టైర్ 2, టైర్ 3 ఉన్న హెచ్ఎన్ఎస్ ఏమో మోర్ రిస్కియర్ పోర్ట్‌ఫోలియోకెళ్తున్నారు. అలాగని న్యూస్ వస్తున్నది. నార్మల్లీ ఆళ్ళేమో రియల్ ఎస్టేట్ ఇలాంటి దాంట్లో ఉంటారు. ఇవాళ మిగతా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్, ఈ స్మార్ట్ లాంటి ప్రోడక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని. మార్క్ ఫేబర్ అలా ఉన్నోళ్ళు గ్లోబల్ డూమ్ రిపోర్ట్ చేసినోళ్ళు థాయిలాండ్ నుంచి స్విస్ ఫండ్స్ ఒక పెద్ద ఇన్వెస్టర్. ఆల్ బిజినెస్ స్టాండర్డ్ ఇచ్చిన న్యూస్‌లో 2026లో ఇండియాలో పెద్ద రిటర్న్ రాదు. ఆ టారిఫ్ అనేది పెద్ద నెగెటివ్ న్యూస్. రూపీ వీక్‌గానే ఉంది. దానివల్ల ఇండియన్ ఇన్వెస్టర్స్ డైవర్సిఫై చేసి పై కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తుంది. ఒక బిజినెస్ స్టాండ్‌లో ఒక న్యూస్ చెప్పారు. మనమే 2 సంవత్సరాల ముందే డైవర్సిఫై చేసేసాం. సిప్లా ఏమో కొత్త డ్రగ్ ఏమో లాంచ్ చేశారు. నీ ప్రాబ్లమ్, ఆర్థరైటిస్ మూడిటికి యూజ్ అవుతుంది. మూలుమే బోన్ సంబంధించిన డిసీజెస్. హిందూజాస్ ఏమో హిందుస్థాన్ బ్యాంక్‌లో ఒక కొత్త పార్ట్నర్ వస్తే తీసుకుంటాం. వాళ్ళు స్టేక్ వాళ్ళు తగ్గించరు. వాళ్ళు ఆర్‌బీఐతో చెప్తున్నట్టుగా అవసరమైందంటే స్టేక్ పెంచడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇది కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి గాని. వేరేదో పార్ట్నర్ వస్తే తీసుకుంటారు. పబ్లిక్ సెక్టర్ స్టాక్ అంతా గాలెళ్ళిపోయింది. ఇది వెళ్తుందని చెప్పాడు. చాలామంది కెనరా బ్యాంక్ కన్సెన్సస్ అది ఇది అని చెప్పారు. అది బడ్జెట్ రాకుండా ముందు గవర్నమెంట్ ఏమో గాలి కొట్టి ఈ వాల్యూ అంతా పెంచారు. మేము బిల్లు పాస్ చేస్తామని, డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామని అలాగని. నేను అప్పుడే ఏం చెప్పానంటే మేనేజ్మెంట్ కంట్రోల్ గవర్నమెంట్‌కి వదిలేసి పనికెళ్ళదంటే ఈ పెద్దగా కంపెనీస్ ఏంటి బాగా చెయ్యవు. మేనేజ్మెంట్ కంట్రోల్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నంత వరకు పెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి రైజ్ అవ్వదని నేను చెప్పాను. అలాగే ఇప్పుడు ప్రైస్ గాలి తీసేశారు. ఇంకో కొద్ది శీఘ్రంలోనే గాలి కంప్లీట్‌గా తీసేస్తారు. దీనివల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చూడొచ్చు. దెబ్బ తగిలింది, ఇంకా గట్టిగా దెబ్బ తగులుతుంది. ఇవాళ ఇంతే న్యూస్. ఈ న్యూస్ చూడండి మీరు. మనం మార్కెట్ దిగుతున్న కొలది పటాస్ స్టాక్‌ని చూద్దాం. కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.